ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే వారం ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండండి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. అంటే గురువారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, సమస్యను పక్కన పెట్టండి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు ఉంటాయి. క్రయ విక్రయాదులు బాగా యోగిస్తాయి. ఓ ముఖ్యమైనటువంటి విషయం బాగా యోగించే అవకాశం ఉన్నది. విద్యార్థులకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దక్షిణామూర్తిని బాగా చదువుకోవాలి. అదేవిధంగా మనం రాజకీయ నాయకులు చూస్తే వారికి సామాన్యంగా ఉన్నది. వృత్తుల వారు చూస్తే కళారంగం వారు, న్యాయవాదులు, వైద్యులు, ఇటువంటి చిన్న చిన్న వృత్తుల వారు, సంచార వృత్తుల వారు, వీరందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మీ జీవనం మామూలుగానే సాగుతూ ఉంటుంది. అయితే శని ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. సమస్యలు వచ్చింది కదా అని చెప్పి మనం భయపడకూడదు. ఆ సమస్యను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అంటే సాటిస్ఫాక్షన్గా పెడుతుందని నేను అనలేను. ఎందుకంటే ఉద్యోగ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రాజకీయ నాయకులకి శత్రుబాధలు ఉంటాయి, మామూలు కుటుంబ సభ్యులు కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. అసంతృప్తి, చికాకు, ఏదో తెలియనటువంటి ఇబ్బందులు గురి చేయడం జాతక ప్రభావం. అయితే స్థితిగతులుగా మాత్రం ఇబ్బంది ఉండదు. భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కార్యజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. అశ్రద్ధ అనేది మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. అంచేత సంఖ్యల్లో 9 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో శని భగవాను పూజించండి, ఆయన మిత్రైనటువంటి ఆంజనేయ స్వామిని పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఒక విధమైనటువంటి శ్రద్ధ అన్నది మాత్రం మీకు చాలా అవసరం. ఈ పీరియడ్ ఏ సమయం అయితే ఉందో ఇది మీ జీవితంలో చాలా గుర్తించుకోదగినటువంటి సమయం. మన జీవనాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, మన అభివృద్ధి ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేటువంటిది బాగా నేర్చుకునేటువంటి టైం. కాబట్టి నేర్చుకునే టైం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. అంచేత ఆ విధంగా మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు.